హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామూస్ ఫుడ్. చాలామంది చేపల పులుసు ఫ్రై ఎంతో ఇష్టంగా తింటారు, చేసుకుంటారు. కానీ ఈ చిన్న చేపల పులుసుని లేత చింత చిగురుతో కూడా చేయొచ్చు. ఇలా చేశారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఇంకా ఇష్టపడతారు ఈ చేపల పులుసుని. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ఇక్కడ నేను నెత్తనేలు చేపల్ని తీసుకున్నానండి. వీటిని నెత్తనేలు అంటారు. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని దీని తల భాగం అలాగే తోకను కూడా కట్ చేసుకోవాలి. ముఖ్యంగా దీని స్టమక్ని మనం క్లీన్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న నల్లటి దాన్ని మొత్తాన్ని తీసేసి ఈ పై పొట్టు ఉంటుంది కదండి, ఈ పై పొట్టును కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి. మనం పెద్ద చేపల్ని ఎలాగైతే క్లీన్ చేస్తామో అదే విధంగా చిన్న చేపల్ని కూడా క్లీన్ చేయాలి. కాకపోతే వీటి పైన మనకు పొట్టు అనేది ఎక్కువగా కనిపించదు. కాబట్టి మొత్తం మనం క్లీన్ చేసుకుంటే ఇంకా మంచిది. అదే విధంగా మిగతావన్నిటిని కూడా ఇలానే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ లోపలదంతా మనకు ఎంత క్లీన్ అయితే మనకంత టేస్ట్ అనేది వస్తుంది ఈ చేపలకి. ఇప్పుడు దీంట్లో కల్లుప్పు వేసి దీని మొత్తాన్ని కలిపేసుకోవాలి. దీంట్లో ఎక్కువ నీచు ఉంటుంది కాబట్టి ఒక 1 మినిట్ అలా కలిపితే ఉప్పు కరిగి ముక్కకి పట్టి నీచు వాసన అనేది ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి 2-3 సార్లు దీన్ని శుభ్రంగా కడిగేసి దీన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈలోపు 2 టమాటాలను తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని నానబెట్టిన చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపి పెట్టుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడ్డానికి వెరైటీగా అనిపిస్తుంది, కానీ ఇలా కలిపి పెట్టుకుంటే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ రసాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఇది హీట్ అయినాక ఇందులోకి చిన్న సైజులో దాల్చిన చెక్క అలాగే 3 లవంగాలు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి ఇది కూడా దోరగా వేగినాక 1 స్పూన్ అల్లం వేసి కలుపుకొని ఒక 1 మినిట్ తర్వాత కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. ఇక్కడ నేను చింతాకును 1 కప్పు వరకు తీసుకున్నాను. ఈ చింతాకును బాగా కడిగి ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. ఈ చింతాకు ప్లేస్లో చింతాకు పొడిని కూడా వేసుకోవచ్చు. ఇది వేస్తే మనకు మంచి రుచి వస్తుంది. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక 5 మినిట్స్ కాస్త వేగనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టి ఇది మసిలేంత వరకు ఉంచాలి. ఇది మసిలేటప్పుడే మనం చేపల్ని వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత వెంటనే కలపకుండా కొంచెం నెమ్మదిగా అటు ఇటు అని ఈ చేప ముక్కలకి రసం అనేది పట్టేలాగున ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసిన వెంటనే మనకి గుమగుమలాడుతూ మంచి వాసన వస్తుంది. ఈ చింతాకు వేయడం వలన ఈ చేపల రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడి అలాగే కస్తూరి మెతిని వేసి ఎక్కువ కలపకుండా మెల్లిగా కలిపి ఒక 1 మినిట్ తర్వాత ఇంకా లాస్ట్కి కొత్తిమీర తరుగు చల్లి కొంచెం ఘాటుగా ఉండడానికి కోసం ఒక 4 పచ్చిమిర్చిలను పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటే ఘాటుగా ఉండే చింతాకు చేపల పులుసు రెడీ అయినట్లే. ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. పెద్ద చేపలే కాదు, చిన్న చేపల్ని కూడా ఇలా చేసుకోండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేయవచ్చు. ఇక వేడివేడి అన్నంలోకి తిన్నారంటే చెప్పనక్కర్లేదండి, అంత బాగుంటుంది ఈ చింతాకు చేపల పులుసు. మరి మీరు కూడా ట్రై చేస్తారా? మరి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.